హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ స్వీట్ హోమ్. ఈరోజు మనం ఒక విషయం గురించి తెలుసుకుందామండి. తాబేలును ఇంట్లో ఉంచుకుంటే ఏ దిశలో ఉంచుకోవాలి, పూజ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. తాబేలును మనం గ్లాస్ రూపంలో అయినా, క్రిస్టల్ రూపంలో లేదా పంచలోహ రూపంలో అయినా తీసుకోవచ్చండి. వెండి రూపంలో అయినా తీసుకోవచ్చు. ముందుగా ఈ క్రిస్టల్ ఉంది కదండి, తాబేలును ముందుగా వాటర్ పోసి మనం దీంట్లో వాటర్ పోయాలండి. వాటర్ పోసిన తర్వాత చిల్లర డబ్బులు వేసుకోవాలి. చిల్లర డబ్బులు వేసుకున్నాక తాబేలును అయితే ఇలా ఉంచుకోవాలి. తాబేలు టోటల్గా మునగకున్నా పర్లేదండి, మన కాళ్ళు మునిగేంత వరకైనా వాటర్ ఉంచినా పర్లేదు. నేనైతే హాఫ్ మునిగేంత ఉంచుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈ విధంగా గంధం కుంకుమతో బొట్టు పెట్టుకోవాలండి. తాబేలును ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిదండి. మనకి చాలామందికి తెలియదు ఇది, ఇంకా పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఇంకా తెలియదు. కానీ ఇలా చేసి చూడండి, మీకే తేడా తెలుస్తుంది. ఈ విధంగా దీన్ని బొట్లు పెట్టేసుకొని దీన్నైతే ఇలా అలంకరించుకోవాలండి. పూలు పెట్టుకోవాలి. తాబేలుని ఇలా పెట్టుకోవాలి. చిల్లర డబ్బులు వేసాం కదా, చిల్లర డబ్బులు, తాబేలు బొట్టు పెట్టుకొని తాబేలును ఏ దిశలో ఉంచుకోవాలంటే, ఇప్పుడు మనం ఈ తాబేలు ఉంది కదండి, దీన్ని ఈశాన్య దిశలో ఉంచాలి. నేనైతే ఈశాన్య దిశలోనే ఉంచాను. ఇప్పుడు తాబేలును ఈశాన్య దిశలో ఉంచితే చాలా మంచిదండి. ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. తాబేలును ఇలా ఈశాన్య దిశలో ఉంచితే చాలా మంచిది. ఇంకొకటి, ఈశాన్య దిశలో కాకుండా ఇంకొకటి, ఇలా మనకి ఇంట్లో మనకి ఏమి తెలియదు అనుకోండి, ఎలా పెట్టాలి, ఏ దిశలో పెట్టాలని తెలియకుండా కూడా ఇలా మనకి తాబేలు ఇంట్లోకి వచ్చే విధంగా ఉంచితే మనకి చాలా మంచిదండి. కాకపోతే నేను మాత్రం ఈశాన్య దిశలోనే ఉంచుతానండి. మనకి వాస్తు దోషాలు అనేవి పోతాయి కాబట్టి ఇంట్లో తాబేలును నేను ఈశాన్య దిశలోనే ఉంచుతాను. తాబేలును ఉత్తర దిశలో కూడా పెట్టవచ్చండి. ఉత్తర దిశలో పెడితే మనకి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే తాబేలు మనకు విష్ణు భగవానుడి స్వరూపం కావున తాబేలును మనం ఇంట్లో ఉంచుకుంటే మంచిది. దీన్ని డైలీ వాటర్ మారుస్తూ ఉండాలండి. తాబేలుకి వాటర్ మారుస్తూ రోజు ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది. మనకు కుదరకపోయినా, ఇలా పూజ కుదరకపోయినా, హడావిడి లైఫ్ ఉన్న వాళ్ళైతే కొంచెం వాటర్ ఒకటి చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని ఇలా పూజ చేసుకునేటప్పుడు మనం మనసులో ఒక కోరిక కోరుకొని ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిది. ఆ కోరిక తీరుతుందని నమ్మకం. సో ఇలా మనం తాబేలును ఇలా ఉంచుకుంటే, ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుంటే, ఇలా ఉంచుకుంటే చాలా మంచిదండి. ఇంతే అండి. తాబేలు గురించి నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్. బాయ్ బాయ్.